కొత్తపేట మండలం పలివెలి గ్రామంలో గల ప్రసిద్ధి చెందిన ప్రముఖ స్వయంభూ పుణ్యక్షేత్రం శ్రీ ఉమా కొప్పులింగేశ్వర స్వామి ఆలయంలో ఈవో కనబడటం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. ఏడాది మార్చి నెలలో సోమాల శివ అనే అధికారిని ఈవోగా నియమించారు. అయితే గడిచిన 6 నెలల్లో ఆయన ఆలయానికి 4 నుంచి 5 సార్లు మాత్రమే ఆలయంలో కనిపించారని భక్తులు చెబుతున్నారు. ఈవో సక్రమంగా విధులకు రాకపోవడంతో నిర్వహణ క్రింది స్థాయి సిబ్బందిపై పడింది. దీంతో ఆలయంలో పరిశుభ్రతతో పాటు ఆలయంలో పలు సౌకర్యాలు కూడా సక్రమంగా లేవని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేడు సోమవారం మరియు మాస శివరాత్రి అయినప్పటికీ ఈవో సోమాల శివ ఆలయానికి రాలేదని భక్తులు మండిపడుతున్నారు. అటు స్వామివారికి అందించే సేవలు కూడా తూతూ మంత్రంగానే అందుతున్నాయని భక్తులు కలత చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాముఖ్యత పొందిన దేవాలయానికి ఈ పరిస్థితి ఏంటని భక్తులు స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అయితే పలివెల శివాలయంలో రెగ్యులర్ అధికారిగా ఉన్న ఈవో సోమాల శివ నిడదవోలులోని ఓ దేవాలయానికి కూడా ఇన్ఛార్జిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నట్టుగా ఆలయ సిబ్బంది తెలియజేశారు. విధులకు హాజరు కాకుండా డుమ్మా కొడుతున్న ఈవో స్థానంలో నూతన ఈవోని నియమించి ఆలయ పేరు ప్రతిష్టను కాపాడాలని భక్తులు కోరుతున్నారు. శివాయ, నా పేరు చీకట్ల ప్రసాద్, మాది కొత్తపేట. నేను ప్రతిరోజు ఉదయం 7:30 నుంచి 8 గంటల మధ్యన పలివెలి శివాలయం కొత్తేశ్వర స్వామి ఆలయానికి దర్శనానికి వస్తాను. ఏ రోజు కూడా ఇక్కడ ఈవోని నేను చూసిన దాఖలేదు. ఈవో ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు. ఈవో సీట్లో చూద్దామంటే ఎప్పుడైనా ఏదైనా చెప్దామన్నా ఈవో గారు సీట్లో కనపడరు. రారండి అలా ఇప్పుడు ఇవాళ మహాశివరాత్రి కదా రావట్లేదా అలా? ఓకే సార్.